టేస్ట్ లేని వాళ్ళ గురించి ఏం చెప్తామన్నా, ఒక సినిమా అంటే ఏంటి అనేది తెలియకపోతే సినిమా వచ్చి చూసుకోవాలి. సినిమా అంటే చీరలు ఎప్పడాలు, రేప్ సీన్లు, లేకుంటే ఆకాశంలో కొడితే ఆకాశంలోకి ఎగరడాలు, ఇవి కాదన్నా. ఓం బుష్ అంటే మనం టైటిల్ తగ్గట్టు ఎలా ఉంటుందో సినిమా కూడా ఓం బుష్ లెక్క టైటిల్ లెక్క ఎలా ఉందో అట్లనే ఉంది సినిమా. ఎట్లుంది సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చూసి అరే ఏంట్రా ప్రతి ఒక్కడు జాతిరత్నాల సినిమా తీయాలి అనే థాట్ ప్రాసెస్లోనే ఉన్నారు. సినిమా అంటే ఓన్లీ కామెడీ అయినా, కామెడీతో నవ్విచ్చేస్తే సరిపోద్దా, ఏదో చిన్న లవ్ స్టోరీ ఇన్విగేషన్ పెట్టి ఏదో వెళ్ళిపోతే బాగుంటుంది అని ఎలాగ తీస్తున్నారు ఏంటనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు సినిమా. దెయ్యాల గురించి భయపెట్టడం కానీ, ఆ కామెడీ సీన్స్ కానీ, వాళ్ళైతే ఫుల్ పంచులు కానీ, నవ్వి నవ్వి చచ్చిపోతాం భయ్య. అసలు మామూలు నవ్వు రాదు. అయితే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అసలు. కానీ ఆ లాస్ట్లో ఆ లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది, అరే ఇది కూడా నిజమే కదా అనే ఫీల్ అయితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఎందుకంటే రియల్ ట్రూ లవ్ స్టోరీ చాలా తక్కువ ఉంటాయి. ఆ డైలాగ్ కూడా ఒకటి మోనోలాగే ఒక చిన్న డైలాగ్ చెప్తాడు విష్ణున్న, వేరే అనిపించింది అన్న. నిజంగా ఇది నిజమే కదా అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. థియేటర్లో వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న బీజిఎమ్స్ కానీ, ఆ మలయాళంలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్కి రండి, నిజంగా చాలా అంటే చాలా మంచి సినిమా, ఎంజాయ్ చేయండి థియేటర్కి వచ్చి. కానీ అక్కడ ఒక వ్యక్తి అన్నారు సినిమా చూసి బయట చూసి ఎలా ఉంది అడిగితే ఏదో సొల్లు సినిమా అన్నారు. మరి మీరేమన్నారు? టేస్ట్ లేని వాళ్ళ గురించి ఏం చెప్తామన్నా, ఒక సినిమా అంటే ఏంటి అనేది తెలియకపోతే సినిమా వచ్చి చూసుకోవాలి. సినిమా అంటే చీరలు ఎప్పడాలు, రేప్ సీన్లు, లేకుంటే ఆకాశంలో కొడితే ఆకాశంలోకి ఎగరడాలు, ఇవి కాదన్నా. ఒక కళతో తీస్తారు సినిమా అనేది, ఒక కాన్సెప్ట్ ఒక విజన్తోనే తీస్తారు. ఏ సినిమా అయినా, అది హిట్ సినిమా అయినా ఫ్లాప్ సినిమా అయినా. గొనుగుడు ఎక్కువ ఉంది, వాళ్ళే మాట్లాడుకున్నట్టుంది సినిమా. అంటే ప్రజలు కనెక్ట్ కాలేదు అంటున్నారు. ప్రజలంటే ఎవరన్నా మేమే కదా, మేము కనెక్ట్ అయ్యాం. మేము కనెక్ట్ అయితే అందరూ అయినట్టే కదా. ఎక్కడ ఏది అనిపించదన్న, సరదాగా వెళ్ళిపోతుంది. అంటే ఒక లో బడ్జెట్ హీరోకి ఇంతగా మించి ఎక్స్పెక్ట్ చేయడం మీ తప్పు. ఇప్పుడు శ్రీ విష్ణు గారి మార్కెట్ ఎంతో అంతే ఉంటుంది కదా. మీరు ఇప్పుడు బాహుబలి రేంజ్లో ఊహించుకోవడం అది మీ మిస్టేక్ అంతే కదా. ప్రతి సినిమా బాహుబలి అవ్వదు, ప్రతి సినిమా RRR అవ్వదు. అటర్ ఫ్లాప్ సినిమాలు ఉంటాయి, బ్లాక్ బస్టర్ సినిమాలు ఉంటాయి. కంపారిజన్ అనేది వరస్ట్. ఈ సినిమాని సినిమాలో చూస్తే ఎంజాయ్ చేస్తారు ఎవడైనా. దాంట్లో తప్పులు వెతకాలి అనే ఆలోచన వచ్చింది అంటే అతను సినిమా చూడడానికి రాలేదు, ఎవరినో కించపడడానికి వచ్చింది. సినిమాలో అన్న కొంచెం అన్న, అది హర్రర్ అని చెప్పలేను, ఆ దెయ్యం కూడా కామెడీ చేస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అంటే కాసేపు వాళ్ళు చేసే యాక్షన్కి, వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి ఎంజాయ్ అవుతాం మనం. అంటే జాలీగా ఫీల్ అవుతాం. అది భయం అనిపించేలాగైతే ఏం అనిపించదు. కానీ BB2 అదే BB2 కూడా ఉందంట, వెయిట్ చేస్తున్నాను నేనైతే. మీరు కూడా వెయిట్ చేయండి, థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. మన జాతిరత్నాలు అంటే ఒక కామెడీ సినిమా లెక్క, ఇది ఒకటి RRR మూవీ లెక్క. కొద్దిగా ఒక కామెడీ ఎట్లా అంటే ఒక కామెడీ ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. ఇదంటే సస్పెన్స్ ఉంటుంది కొద్దిగా. మన నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక సస్పెన్స్ ఉంటుంది. కామెడీ ఎలా ఉంటుందో ఒక సస్పెన్స్ కూడా ఎలా చూపిస్తారు. ఒక థ్రిల్లింగ్స్ కానీ, ఒక మన రాజుగారి గది సినిమా ఎలా అనిపిస్తుందో మన ఫస్ట్ టైంలో ఒకటి ఆ టైప్లో కానీ ఇంకా సస్పెన్స్లో ఉంటుంది సినిమా. చాలా బాగుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా వస్తుందని చూపించి థియేటర్లో. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఎక్కడ బోర్ అనట్లేదు. కామెడీ తగ్గట్టు మన యాక్షన్ మూవీ చూస్తే చాలా బాగుంది.